మెడలో మంగళసూత్రం ఉంటే 10 కాలాల పాటు కట్టుకున్నోడు పదిలంగా ఉంటాడని ఈ కాలంలో అందరూ నమ్ముతారు. ఆ గ్రామస్తులకు ఎవరు చెప్పారో ఏమో గాని మెడలో మంగళసూత్రాలు తీసి వాటిలో ఉన్న పూసలను పగలగొట్టారు. వారు ఇలా ఎందుకు చేశారో తెలుసుకుందాం. వైఎస్ఆర్ జిల్లా వీరవల్లి మండలం పెద్దమాదిగపల్లి గ్రామమిది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో గ్రామస్తులకు ఫోన్ చేసి మెడలో ఉన్న మంగళసూత్రాల్లో 2 రంగుల్లో పూసలుంటే అవి 2 మాట్లాడుకుంటాయని, దీంతో భార్యాభర్తలిద్దరూ చనిపోతారని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి తెలిపారు. ఇక అంతే, తెల్లారగానే వివాహితులందరూ మంగళసూత్రాల్లో ఉన్న పూసలను నేలపై వేసి రాయితో పగలగొట్టారు ఆ గ్రామంలోని మహిళలు. చిన్నమండెం, గాలివీడు తదితర ప్రాంతాల్లో పలువురు దంపతులు ఇలాంటి పూసలు ఉండడం వల్ల చనిపోయినట్లు కువైట్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. పూసలు నల్లవితో పాటు ఇతర ఏ రంగు ఉన్నా అవి 2 మాట్లాడుకోవడం జరుగుతుందని వారిని ఫోన్లో మభ్యపెట్టినట్లు తెలుస్తోంది. వాళ్ళు ఫోన్ చేసి మాకు చెప్పినారు, ఇట్లా పూసలు పాల్గొట్టేయండి, అందుకు చచ్చిపోతున్నారంట, పూసల గురించి అయ్యేం మాట్లాడుకొని చచ్చిపోతున్నారంట అని చెప్పి మాకు ఫోన్ చేసింటే మేము అందరం పాల్గొట్టేసాం. అన్ని సెల్లలకు చేసినారు. ఫోన్ చేశారమ్మా? చేసినారు. ఏ ఊర్లో చనిపోయినారంట? ఎట్లా? చిన్నమండము, గాలివీడు. అందుకోసం అని చెప్పి మీరు తీసి పాల్గొట్టేసారమ్మా? అందరూ పల్లె అంతా పాల్గొట్టేసినారు. పూసలు భార్య భర్తలతో పాటు కుమారుడు నిద్రిస్తుండగా నిద్రలో నుంచి లేచిన కుమారుడు, మీరిద్దరూ చనిపోతారు, మంగళసూత్రంలో నుంచి పూసలు వెంటనే తొలగించాలని చెప్పడంతో వారు తొలగించారని, అదెక్కడ జరిగిందో ఎవరికి జరిగిందో తెలియదు కానీ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఫోన్ కాల్స్ రావడం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. పూసలు తీసేయండి మా, వేరే పరమటకొండలో ఇట్లా జరిగిందంట, 2 పూసలు మాట్లాడుకుని మంచిని చనిపోయినారంట, మీరు పూసలు తీసేయండి అని చెప్పినారు. మీకు ఎవరు చెప్పినారు అంటే మా కూతురు ఫోన్ చేసింది కువైట్ నుండి, ఆమె చెప్పింది తీసేయండి మా మీరు అని చెప్పి ఫోన్ చేసింది. ఆ పూసలు ఉంటే ఏం దొరుకుతుందమ్మా? చనిపోతారంట. ఎవరు చనిపోతారంట? మా పూసలు వేసుకునే వాళ్ళు ఇద్దరు, భార్య భర్త ఇద్దరు పనుకో అన్నారంట. కొంచెం మీద పనుకో అంటే చిన్న పిల్లోడు పనుకో అన్నాడంట. ఆ పిల్లోడు చెప్పినాడంట, నాన్న మా అమ్మను పూసలు తీసేయమను, చంపేశాడంట పూసలు, ఆ పూసలు తీసేయాలంట నాన్న అని చెప్పినాడు. నిజమైందల్లా అది పుకారైందల్లా మమ్మల్ని మటు తీసేయమన్నారు. మేము నైట్ 4:30 ఆ మధ్య తీసేసి పగలగొట్టేంతా. కాలాలు మారుతున్నప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇలాంటి పుకార్లను ఇంకా గ్రామస్తులు నమ్ముతుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే కొందరు ఇలాంటి మూఢనమ్మకాలను వ్యాప్తి చేసి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు.